वीरभद्र विजय रचना धुरीणा शृंगार भोगिनी दंडक प्रवीणा हृद्य गद्य पद्य कविता प्रपूर्णा सकल सद्गुण भूषणा सद्धर्म संभाषणा परम भागवत पुलकित चेतना परम भागवत पुलकित चेतना श्री भागवत रथ केतना भक्ति भाव निकेतना भक्त पोतना भक्त पोतना भक्त पोतना महापंडित वंश मंडित निर्धन व्यवसाय वसुधा निज कुटुंब वर्धना महापंडित वंश मंडित निर्धन व्यवसाय वसुधा निज कुटुंब वर्धना श्रीनाथ कविचंद्र बांधव्य बंधना श्रीनाथ कविचंद्र बांधव्य बंधना श्रीरामचंद्र पदाम्बुजांकित जीवना यशोधना भागवत रथ केतना भक्ति भाव निकेतना भक्त पोतना भक्त पोतना भक्त पोतना కృష్ణయ్య కథనే మహాభాగవతంగా రాసి తన జన్మ ధన్యం చేసుకుంటున్నాడు పోతన్న. ఏమీ లేదమ్మా, పద్యం మధ్యలోనే ఆగిపోయింది. ఏమైంది నాన్న? నువ్వు చూసింది నన్ను కాదమ్మా, నా రూపంలో వచ్చిన ఆ శ్రీరామచంద్రుణ్ణి. హాలికులు అదృష్టవంతులు కాబోలు. మామ, హాలికులు హాలికులు అని మమ్మల్ని ఎందుకు కించపరుస్తున్నావు? అమ్మా దీర్ఘ సుమంగళీ భవ. శారద, అమ్మకు నమస్కరించు తల్లి. కళ్యాణ ప్రాప్తిరస్తు. దీన్ని ఇంత పిల్లగా ఉన్నప్పుడు చూశాను, ఇప్పుడు ఎంత పెద్దగా ఎదిగిపోయిందో. పెళ్ళిడొచ్చేసింది సుమా. అత్తయ్య, అమ్మా, తమ్ముడితో ఆ విషయం మాట్లాడాలనే వచ్చాను. నువ్వు కొంచెం మాట సాయం చేయాలి. ఏ విషయం? మల్లన్న విషయమేనా? అవునమ్మా, నువ్వు తమ్ముడు అంటే శారదని ఇంటి కొడలు చెయ్యాలని నా ఆశ. శ్రీదేవి, వచ్చిన వెంటనే ఈ విషయం ప్రారంభించాలా? పోనీలిండి అల్లుడు గారు, దాని ఆరాటం దాంది. సరే గాని ఎలా ఉన్నారు అత్తగారు? బాగున్నాను నాయన. ఇంతకాలం మిమ్మల్ని ఎవరిని చూడకపోయేసరికి మనసు ఏదోలాగుంది. ఈ రోజు మీ అందరూ రావటం ఎంతో ఆనందంగా ఉంది. క్షమించండి అత్తగారు, మహారాజు గారితో రాచరికపు వ్యవహారాల్లో తలమునకలై ఉండడం వల్ల ఈ మధ్య సమయమే చిక్కలేదు. అందువల్ల పోనీలేండి, ఇప్పుడు అవన్నీ ఎందుకు, మీరంతా వచ్చేసారుగా. సరే సరే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఆ వచ్చిన బ్రాహ్మలకి తాగటానికి కొంచెం మజ్జిగిస్తే బావుండేది. దుగ్గన్నా, దుగ్గన్నా, పెద్దమ్మా, ఒకసారి ఇలా రా. ఏమిటి పెద్దమ్మా? ఆ బ్రాహ్మలకి తాగటానికి మజ్జిగ తీసుకురా. వదిన ఎప్పుడో చెప్పింది పెద్దమ్మా, అన్ని సిద్ధం చేశాం. ఇదిగో ఇప్పుడే తెచ్చిస్తా.
త్వరగా రా నాయనా. మా మరదలు పిల్ల సాక్షాత్తు అన్నపూర్ణాదేవి. అతిథులను ఆదరించడంలో అందవేసిన చెయ్యి. ఆ ఇంట్లో ఉండాలే కాని పెట్టటం పోషించడం అంటే మహా ఇష్టం. మా కోడలికి ఇది వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళ ఆయనలాగే ఉంటే పెట్టడానికి లోటు ఉండదు, వెనకాడదు. అమ్మా లక్ష్మి, లక్ష్మి చేపలు వేస్తున్నానమ్మా. పదవి లోపలికి రండి. పదండి. లక్ష్మి బావున్నావా? అది శారదొదినా, ఎంత పెద్దదాని అయిపోయావు. నువ్వు మాత్రం తక్కువ. అమ్మా లక్ష్మి. ఓ వదినా. అత్తయ్య దీర్ఘాయుష్మాన్ భవ. అంతా తండ్రి పోలికే. మన పోతన చురుకు, చక్కని జ్ఞాపక శక్తి దీనికి బాగానే అబ్బాయి. ఇక మల్లన్నంటారా? మల్లన్న దర్శనం వాకిట్లోనే జరిగింది అత్తగారు. మరి ఇంకనే అందరూ కూర్చోండి. రా తల్లి. అయ్యా స్వీకరించండి, తీసుకోండి. వాడికి తండ్రిని మించిన అభిమానం, తండ్రిని మించిన కవితాపటిమ కలగలిసి అబ్బాయికి మామకు తగ్గ హుందాతనం, రాజసం కూడా అబ్బినట్టున్నాయమ్మా. అమ్మా లక్ష్మి, మీ మామయ్య గారికి ఆ చల్లని సొంటి మజ్జిగ ఇయ్యమ్మా, ఎండని పడొచ్చారు. అలాగే. అమ్మా లక్ష్మి, ఇప్పుడేమీ వద్దమ్మా. అత్తగారు, ఇంటికి మా పోతనేడి ఇంకా పూజలోనే ఉన్నాడా? పూజ ఎప్పుడో అయిపోయింది మావయ్య. ఏమీ కోడలు పిల్ల, మీ నాన్న చేస్తున్న భాగవత కవితా వ్యవసాయం నిరాటంకంగా కొనసాగుతుందా, లేక నిక్కుతూ నీలుగుతూ కుంటి నడక నడుస్తోందా? మా చేలో 2 మొద్దులు అడ్డొచ్చాయట మావయ్య. నిన్ననే మా బాలకృష్ణుడు వాటిని కూలగొట్టాడు. అయితే మా పోతన శ్రీకృష్ణ కథామృతాన్ని వీణుల విందుగా వినిపించబోతున్నాడన్నమాట. నాన్న రాసిన ఒక్కొక్క పద్యం ఒక్కొక్క మణిపూస మావయ్య. అన్నయ్య రాసిన పద్యాలన్నీ లక్ష్మికి కంఠోపాఠమట బావగారు. లక్ష్మి చక్కగా పాడుతుంది. ఆహా, అలాగా? ఏదమ్మా, నీకు నచ్చిన ఓ పద్యంలో 4 పాదాలు వినిపించు. ఏం బావగారు, మా లక్ష్మిని కవి సమ్మేళనానికి తీసుకెళ్తున్నారా ఏమిటి? పద్యం చెప్పమని ఆదేశిస్తున్నారు. ఆదేశం కాదు పోతనా, అభ్యర్థన. నువ్వు రాస్తున్న భాగవతంలోని ప్రతి పద్యం లక్ష్మికి కంఠోపాఠమంట కదా. దుగ్గన చెప్పాడు. ఒక పద్యం వినిపించమని లక్ష్మిని అడుగుతున్నా. ఏమ్మా లక్ష్మి, మామయ్యకట ఓ పద్యం వినిపిస్తావా? తప్పకుండా నాన్నా. సిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు, ఏ పరివారంబుం చేరడు అభ్రగపతిన్ పన్నింపడు, ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోత్థిత శ్రీ కుచో పరిచీలాంచలమైన వీడడు, గజ ప్రాణావను సాయి. పోతనా, ఇదేనా గొప్ప పద్యం? ఏం మామయ్య, పద్యం నీకు నచ్చలేదా? అదేం మాటలుడు. మరి ఇదేనా గొప్ప పద్యం అని అంటేను? ఆ పద్యం యొక్క రచన అద్భుతంగా ఉంది. అంటే భావం నచ్చలేదా? నచ్చలేదని ఎలా అంటాను, కానీ ఆ భావాన్ని నేను ఒప్పుకోను. ఏ, ఎందుకు ఒప్పుకోరు? సరే, వివరించమంటావా? ఒక ఏనుగు తనకు ప్రాణభిక్ష పెట్టమని, మొసలి నుంచి రక్షించమని ఆ శ్రీ మహావిష్ణువుని వేడుకుంటే తక్షణం బయలుదేరడం అనేది సబబే.
కాని శ్రీ మహావిష్ణువు లక్ష్మికి చెప్పకుండా ఎందుకు బయలుదేరతాడయ్యా? సుదర్శన చక్రం తీసుకువెళ్లకుండా ఎందుకు బయలుదేరతాడు? గరుత్మంతుని వాహనం కూడా మర్చిపోతాడా? శ్రీ మహావిష్ణువుకి ఏమైనా మతిమరుప? ఆయనకి విజ్ఞత లేదా? సమయస్ఫూర్తి తక్కువ? ఒక ప్రాణిని కాపాడడానికి ఆయుధాలు అవసరమన్న ప్రాథమిక సత్యాన్ని మహావిష్ణువు ఎలా మర్చిపోతాడు? కవి మర్చిపోవాలి గాని ఏం పోతనా, నా వాదన తప్పంటావా? నాది వితండవాదం అంటావా? బావగారు, మీకు తప్పు అనిపించింది నాకు తప్పు అనిపించకపోవచ్చు. నాకు సహజం అనిపించింది మీకు అసహజంగా కనిపించవచ్చు. నా నమ్మకం మీకు భ్రమగా తోచవచ్చు. నా రచన మీకు నచ్చకపోవచ్చు. అయినా నాకు నచ్చనిదేది రాయను, నేను రాసిందేది తప్పనుకోను. అయిన వాళ్ళు ఆపదలో పడినప్పుడు ఆవేశానికే తప్ప తర్కానికి చోటుండదు. ఆ స్థితిలో ఒక్కొక్కరి తీరు ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందరూ ఒకే విధంగా ప్రవర్తించాలని లేదు. తప్పులు నిర్ణయించడం నా దృష్టిలో సాధ్యం కాదు. శభాష్ పోతన, శభాష్. నీ మొండితనం, నీ ఆత్మవిశ్వాసం, నీ నిర్ణయం, నీ నిశ్చలత్వం నాకు గొప్పగా నచ్చాయి. ఈ పద్యంలో భాష బాగుంది, రచన బాగుంది, కానీ భావంలో దోషం ఉంది. మహావిష్ణువు తీరు అసహజంగా ఉంది. ముఖ్యంగా నీ భావన అసంపూర్ణంగా ఉంది అని నా భావన సుమా. అది సరే గాని మీరెక్కడికి బావగారు బయలుదేరారు? నేను నా వాళ్లతో పండిత పరివార సమేతంగా వెళ్లి స్నానాధికాలు పూర్తి చేసుకుని ఏ పూటకోళ్ల ఇంటికో జమీందారింటికో భోజనానికి వెళ్లి అటు నుండి అట్టి కవి సమ్మేళనానికి వెళ్ళాలి. ఎలాగూ ఇంతమందికి భోజనాలు ఇక్కడ కుదరవు కదా. ఎందుకు కుదరవు బావగారు? మీ అందరి భోజనాలు ఇక్కడే. స్నానాధికాలు పూర్తి చేసుకుని రండి. అది ఆలోచించుకోపోతనా. ఎందుకంటే వచ్చింది ఉన్నది నేనొక్కడే కాదు. నా భార్యాబిడ్డలతో పాటు నా వెంట వచ్చింది 10 మంది వేద పండితులు. ఇంకా మా వెంట చాలా మంది ఉన్నారుగా. వీళ్ళందరికీ ఇప్పుడిక్కడ భోజనాలంటే ఏమిటి బావగారు, నా లేమిని ఎత్తి పొడుస్తున్నారా? మీకు మీ పరివారానికి తప్పకుండా భోజనం పెడతాను. స్నానాధికాలు పూర్తి చేసుకుని వస్తామన్నారుగా, వెళ్ళిరండి. మీ అందరికీ వండి వడ్డించే ఏర్పాటు నేను చేస్తాను. నువ్వంత ఖచ్చితంగా చెబుతున్నావు సరే. ఏం చెల్లమ్మా, ఏంటన్నయ్యా? మా బావమరిది మాటల మీద నమ్మకం పెట్టుకోవచ్చా? ఇంట్లో పప్పు ఉప్పు నెయ్యి ఏమైనా ఉన్నాయా, లేక ధన సహాయం ఏమైనా? అవసరం లేదు బావగారు. మీకు తృప్తిగా భోజనం పెట్టే బాధ్యత నాది. మీరు వెళ్ళిరండి. సరే పదండి. ఏమిటమ్మా పోతన ధైర్యం? అంతమందిని భోజనానికి ఉండమన్నాడు. పంతము పట్టింపు వచ్చింది కదా పెద్దమ్మ, అన్నయ్యకి ఆ మాట అనక తప్పలేదు. మీ గురువుగారు మాత్రం అంతగా రెచ్చగొట్టడం నాకు నచ్చలేదు. ఆ మహాకవి శ్రీనాథుడు మనల్ని ఘోరంగా అవమానించడానికి ఈ భోజన పరీక్ష పెట్టాడు. అంత మాట అనొద్దు నాన్న. అన్నయ్య గారికి అలాంటి తప్పుడు ఆలోచనలు ఉండవు. మా గురువు గారికి గీర ఉండవచ్చును గాని దుర్మార్గం లేదు పెద్దమ్మ. మరుండకపోతే ఈ ఇంటి స్థితి పరిస్థితి తెలుసు కదా బాబాయ్. అంతమందిని ఉన్నట్టుండి భోజనానికి తీసుకొచ్చారేంటి? వంట చేయడానికి ఏర్పాట్లు చేయాలి కదా. ఆ మాత్రం అర్థం కాలేదా ఆయనకి? మీ నాన్నే అంతమందిని భోజనానికి రమ్మని పదే పదే చెబుతుంటే ఆయన మాత్రం ఏం చేస్తారు? అల్లుడు గారి తప్పే ఉంది చెప్పు. పైగా ఏ జమీందారి ఇంటికో ఏ పూటకూళ్ళమ్మింటికో మేం వెళతాము అంటుంటే వాళ్ళని ఆపింది మీ నాన్నే, భోజనానికి రమ్మని పిలిచింది మీ నాన్నే. అత్తయ్య, ఇప్పుడు ఈ చర్చ ఎందుకు? ఆ భోజనాల ఏర్పాట్లు ఎలా చేయాలో ఆలోచించండి. ఏం ఆలోచిస్తామమ్మా?
సమయానికి తెప్పే చెట్టు కూడా ఊర్లో లేడు. ఇప్పుడేం చేయాలో నాకు తోచటం లేదు. ఏమిటి మీరంతా ఇక్కడ చర్చ పెట్టారు? ఏమీ లేదు పోతనా. ఏ సరుకులు ఎక్కడి నుంచి తీసుకురావాలా, ఏమేమి కూరలు వండాలా, ఆ ఏర్పాట్లకి ధనం ఎవరిస్తారా అనేదే మా అందరి చర్చ. ఎందుకమ్మా కంగారు పడతారు? ఆ శ్రీరామచంద్రుడే అంతా చూసుకుంటాడు. మీరు ఉన్న సరుకులతో వంట ప్రారంభించండి. నేను బయటికి వెళ్ళి ఏదో ఓ దారి చూస్తాను. సీతమ్మ తల్లి, మా అన్నయ్య దగ్గర నా పరువు కాపాడు. 10 మంది పండితుల ఎదుట నా పరువు నిలబెట్టు. ఈ అన్నదాన పరీక్షలో మేము తల వంచుకునేలా చేయొద్దు. 10 మంది పండితులకు భోజనం పెట్టాలనే సత్సంకల్పం తప్ప మా ఆయనకు మరో రకమైన అహంకారమే లేదు. పంతాలు పట్టింపులు అస్సలు లేవు. ఈ ఇంట్లో ఏమున్నాయో ఏమి లేవో మా ఆయనకు ఎప్పుడూ ఏమీ తెలీదు, పట్టించుకోడు. అటువంటిది 10 మందికి అన్నం పెట్టాలనే ఆయన సంకల్పం గెలవాలి, గెలిచి తీరాలి. భవతి భిక్షాన్ దేహి, భవతి భిక్షాన్ దేహి, భవతి భిక్షాన్ దేహి. ఎవరు నాయనా నువ్వు? తిథి వారం నక్షత్రం చూడకుండా వచ్చేదెవరు స్వామి? మీరు అడగకుండానే మీ ఇంటికి వచ్చేదెవరు స్వామి? అతిథివా? అవును, ఆకలితో ఉన్న అతిథిని. కాళ్ళు కడుక్కోవటానికి ఓ చెంబుడు నీళ్లు, కడుపు నింపుకోవటానికి ఓ పట్టెడు అన్నం పెడితే చాలు, వెళ్ళిపోతాను. అయ్యయ్యో, దానికేం భాగ్యం. ఎల్లమ్మ ఇక్కడే ఉన్నావా? అబ్బాయికి భోజనం ఏర్పాట్లు చెయ్యి. అలాగే. రానాయనా. ఒక్క ముద్దే ఉంది నాయనా. ఉన్నదే తీసుకొనిరా అమ్మా. నేను చెప్పాను కదా, మీరు పెట్టినంతే తినేసి వెళ్ళిపోతానని. కాసేపు సేదదీరి వెళ్ళవచ్చుగా. భూమి తిరుగుతున్నంత కాలం నేను తిరగక తప్పదు. సేద తీర్చుకునే అవకాశమే లేదు. నేను వస్తాను. అలాగే. అమ్మా, అమ్మా. ఏంటి నాన్న? ఎదురింటి ఆవిడ ఎందుకో పిలిచి కూరలిచ్చింది. అంతా శ్రీరాముని దయ. లక్ష్మి,
ఇలారా. ఏంటన్నయ్యా? ఈ కూరగాయలు తీసుకెళ్లి వంటింట్లో పెట్టు. ఇలా ఇవ్వు. ఇదిగో. ఏమిటి? ఏమైందమ్మా? అంతా శ్రీరామచంద్రుడి దయ. ఆహాహా, ఈ పానకం అందు చూశారు? ఓహో, భలే రుచిగా ఉంది. ఈ పానకమే ఎంత దివ్యంగుంటే వేరే భోజనం ఎందుకు? సరే సరే, ఈ పానకం తాగి మనం ఆగితే ఎలా? ఇంకా మనం భోంచేయొద్దు. పదండి పదండి. పోతనా, వచ్చారా బావగారు? శభాష్ పోతనా, చాలా తక్కువ వ్యవధిలో ఎక్కువ పనులు చేశాం. నాదే ఉందండి, అంతా శ్రీరామచంద్రుడి దయ. అవును బావగారు, అన్నయ్యకి ఆ శ్రీరామచంద్రుడు వారి దయ ఎప్పుడూ అండగా ఉంటుంది. అవునవును, కనిపిస్తూనే ఉందిగా. రండి బావగారు. రుచులన్నీ అమోఘం. పులిహోర ఉంది చూసావు, చాలా అద్భుతంగా ఉందో. ఆహా, లడ్డు చాలా దివ్యంగా ఉంది కదూ. దద్దోజనం మహా అద్భుతం. అయ్యయ్యో, ఇలా ఇవ్వండి. ఎల్లమ్మా, పదార్థాలన్నీ చాలా రుచికరంగా ఉన్నాయని చెప్పుకుంటున్నారంతా. నిజమా? అయినా మీకెందుకు వదినా ఈ శ్రమ? లక్ష్మి చూసుకుంటుంది కదా. పర్వాలేదులే, పద. పోతనా, వంటలు గొప్ప రుచికరంగా ఉన్నాయి. అవునవును, మహత్తరం. ఇటువంటి భోజనం మేము ఎప్పుడూ చెయ్యలేదు. ఏదో బావిలో పడుంటుంది, కానివ్వండి. మావయ్య, మన శారద నీళ్లు తోడుతూ బావిలో పడిపోయింది. రండి.